అందరికీ నమస్కారం. జూలై 28వ తారీఖు అంటే ఈరోజు ప్రపంచ ప్రకృతి రక్షణా దినోత్సవం. ప్రకృతి, పర్యావరణానికి, పంచభూతాలకి ఆవాహం. ప్రకృతి ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశుల యొక్క మనుగడకి మూలం. ప్రతి జీవి మానవుల నుంచి, జలచరాల నుంచి, పశుపక్షాదుల నుంచి అందరికీ అవసరమైనటువంటి స్వచ్ఛమైన నీరు, గాలి, ఆహారం, ఆశ్రయం వీటన్నిటికీ ఆధారం ప్రకృతి. ఇటువంటి ప్రకృతిలో అత్యంత అద్భుతమైన వృక్ష సంపద, జల సంపద, ఘన సంపద ఎంతో అందరినీ అలరించుకుంటూ ఉంటాయి. కానీ మనుగడ, అభివృద్ధి అనే అంశాలతో అడవులు నరికేయటం, మితిమీరిన ఉత్సాహంతో అమితంగా జలరాశుల్ని, ముఖ్యంగా చేపల్లాంటి జలరాశుల్ని వినియోగించడం ద్వారా ప్రకృతిపై దుష్ప్రభావాన్ని ఖచ్చితంగా చూపించాయి. వాతావరణంలో మార్పు, అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు అనేవి వీటికి సంకేతాలు. ఇది గమనించి భవిష్యత్తులో ఇదే విధంగా కొనసాగితే కొన్ని దశాబ్దాలకు కానీ శతాబ్దాలకు కానీ ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవరాశికి, ఆ జీవరాశుల యొక్క మనుగడికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రావటం తథ్యం అనే విషయంతో మొట్టమొదటిసారిగా 1972వ సంవత్సరంలో స్వీడన్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం అనే దానికి అంకురార్పణ చేశారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి మానవాళిలో, ప్రతి వ్యక్తికి ప్రకృతిపై, ప్రకృతి పరిరక్షణ పూర్తి స్థాయి అవగాహన కల్పించటం, మితిమీరిన ఉత్సాహంతో ప్రకృతి సంపదని, ముఖ్యంగా సహజ వనరులని వినియోగించకుండా ఉండటం ప్రధాన అంశాలుగా అనేక రకమైన అవగాహనలు, అనేక రకమైన ఆచరణ కార్యక్రమాలు నిర్వర్తించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఒకళ్ళకు ఒకళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకునే రోజు కాదు. ఇది ప్రతి ఒక్కరూ బాధ్యతలను గుర్తుంచుకోవాల్సిన దినోత్సవం. మన బాధ్యతల్ని పునరుద్ఘాటించాల్సిన దినోత్సవం. దీంట్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఈ జూలై 28వ తారీఖున అనేక రకమైనటువంటి అవగాహన సదస్సులు, ఆచరణ కార్యక్రమాల ద్వారా ప్రతి వ్యక్తి కూడా పునరాంకితమై ఖచ్చితంగా ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణలో భాగం కావాలి అనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇవి చాలా తక్కువ చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. ఇది చాలా అవసరమైన కార్యక్రమం. ముఖ్యంగా విద్యా సంస్థల్లో, విద్యా సంస్థల నుంచి వచ్చేటువంటి అవుట్కమ్స్ సమాజంలో చాలా కీలక పాత్ర వహిస్తాయి. సో అటువంటి వాళ్ళ అవగాహన అనేది చాలా ముఖ్యం. సో ఈ విద్యార్థులు, జ్ఞానులు చేసే అవగాహన కార్యక్రమాలు, ఆచరణ కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. వీటిలోనే భాగంగా అనేక రకమైన డాక్యుమెంటరీల ద్వారా, సినిమాల ద్వారా కూడా ఈ ప్రకృతి యొక్క వైశిష్ట్యాన్ని, ప్రకృతి పరిరక్షణ యొక్క ముఖ్యమైన భాగాల్ని కూడా చాలా చక్కగా కూడా చిత్రీకరించటం, జనాలకు అందించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రకృతి పరిరక్షణలో భాగాలు. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆచరించాల్సిన విషయం. ఇటీవల కాలంలో పారిశ్రామీకరణ, టెక్నాలజీ అభివృద్ధి అనే అంశాలు చాలా ఎక్కువగా జరిగినాయి. వీటిలో భాగంగానే మానవ అవసరాల దృష్ట్యా హైవే ఎక్రోచ్మెంట్లు కానివ్వండి, అర్బనైజేషన్ కానివ్వండి, హెవీ ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, వీటన్నిటిలో భాగంగా అనేక రకమైనటువంటి వృక్ష సంపదకి, జల సంపదకి కూడా ముప్పు వాటిల్లింది. దీని ద్వారా
కేవలం వాతావరణంలో మార్పు మాత్రమే చాలామంది గ్రహిస్తున్నారు తప్ప, అనేక రకమైనటువంటి చేంజెస్ ప్రకృతిలో ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది చాలామంది గుర్తించట్లేదు. అననుకూల భూకంపాలు కానివ్వండి, ఈ సైక్లోన్లు, తుఫాన్లు కానివ్వండి, వర్షపాత నమోదాలు కానివ్వండి, వీటన్నిటిలోనూ కూడా చాలా వైవిధ్యం క్రమక్రమంగా పెరిగిపోతోంది. దీనన్నిటికీ భాగం ప్రకృతి యొక్క రక్షణలో ఖచ్చితంగా విఫలమవుతాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కేవలం ఈ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం జూలై 28వ తారీఖు కేవలం దీనిని మనం చేసే కార్యక్రమాలు, అవగాహనలు స్మరించుకోవటమే తప్ప, ఈ కార్యక్రమాలు నిత్య కార్యక్రమాలుగా ఉండాలి. దీనికి కారణం ప్రకృతి యొక్క రక్షణ ప్రతి ఒక్కరి ధ్యేయం. ఒక రకంగా చూసుకోవాలంటే ఈరోజు మన కనీస అవసరాలు, ముఖ్యంగా చెప్పాలంటే స్వచ్ఛమైన నీరు చాలామంది కొనుక్కొని తాగుతున్నారు. ఇది ఇలాగే సాగితే ఖచ్చితంగా కొంతకాలానికి కొట్టుకుని తాగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా స్వచ్ఛమైన గాలి ఎక్కడా కూడా కనిపించట్లేదు. అనేక రకమైనటువంటి మానవ రోగాలకి కారణం ఈ వాతావరణ మార్పు. అంతేకాకుండా జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి జీవి సృష్టిలో దాని యొక్క మనుగడకి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అటు జల జీవాలు, వృక్షాలు, ఇవన్నీ కూడా మానవాళితో అనుసంధానం కావాలి. పెరిగిన టెక్నాలజీ, నాలెడ్జ్, ఇవన్నీ కూడా వివిధ జీవరాశులకి అనుసంధానం కావాలి. అప్పుడే ప్రతి వ్యక్తి కూడా మన జ్ఞానాన్ని, టెక్నాలజీని, ఈ మధ్య ఉపయోగిస్తున్నటువంటి డిజిటల్ ఆస్పెక్ట్స్ని అప్పుడు అన్నీ కూడా ప్రకృతికి అనుసంధానం అవుతాయి. ఇవన్నీ కూడా చేస్తా ఖచ్చితంగా అనుకరించిన నాడు ప్రకృతి యొక్క పరిరక్షణలో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అవుతారు. ఈ విషయాలను అందరూ గుర్తుంచుకోవాలి. ప్రకృతి పరిరక్షణ ఇది మన బాధ్యత, మన అవకాశం, మన ఆశయంగా అందరూ ఉండాలి. జై హింద్.